గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆర్గాన్ డొనేషన్ ఎన్ని టైప్స్ ఉంటుంది? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఏంటి? కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి? అక్యూట్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ డిసీజ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే విషయాలు మనకి తెలియజేయడానికి విహార మెడికేర్ నుంచి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్ ఏంటి? సో ప్రధానంగా మనం ఈరోజు చర్చించుకోబోయే సమస్య ఏంటి అంటే అవయవదానం. ఓకే. ఈ అవయవదానం యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అంటే మనం చూసుకుంటే ఈ దీర్ఘకాలిక సమస్యలు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లేదా స్వతహా కిడ్నీలో ప్రాబ్లం కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, వీటన్నిటి వల్ల ఈ అవయవాలు చివరి దశకు చేరి వాటి వల్ల పేషెంట్స్ దాతల కోసం వెయిట్ చేస్తున్న లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో సపోజ్ ఈ లిస్ట్ అవుతుందో లక్షల్లో ఉంది, కానీ దానికి అనుగుణంగా మనకి దాతలు లేరు. సో అందుకోసమనే ఈ అవయవదాన అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సొసైటీలో, ఇండియన్ సొసైటీలో ఈ అవయవదానానికి సంబంధించిన అవగాహన చాలా తక్కువగా ఉంది. అపోహలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే చాలామంది దాతలు ముందుకు రావట్లేదు. అందుకోసమనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక జాతీయ అవయవదాన దినోత్సవం, దట్ ఈస్ 3rd ఆగస్ట్, ప్రతి సంవత్సరం 3rd ఆగస్టున జాతీయ అవయవదాన దినోత్సవం జరుగుతుందన్నమాట. దీనికి మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఈ అవయవదానం గురించి అవగాహన పెంచడం, అపోహల్ని తొలగించడం. అందుకోసమే ప్రతి సంవత్సరం ఒక మెసేజ్తో వస్తుందన్నమాట. ఈసారి అంగ్ దాన్ జన్ జాగృత అభియాన్ అనే మెసేజ్తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాస్ట్ 1 month నుంచి జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగానే ఈరోజు మనం దీని గురించి చర్చించుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా లక్షల్లో ఉన్న డిమాండ్ సప్లైకి వచ్చేసరికి వేలల్లో కూడా లేదు. ఫర్ సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 2 లక్షలుగా ఉంటుంది సంవత్సరానికి. కానీ అదే కిడ్నీ రిసిపియెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 6,000 కూడా కావట్లేదు. సో ఈ లక్షలు వేలల్లో ఉన్న డిఫరెన్స్ని తగ్గించడానికి ఈ అవగాహన సదస్సులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయానికి వస్తే ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం దేశం మొత్తంలో చూసుకుంటే కూడా మొదటి స్థానంలో ఉంది. లాస్ట్ 2023లో మొదటి స్థానంలో ఉంది. కానీ సంఖ్యల్లోకి వస్తే కనుక లాస్ట్ ఇయర్ డొనేట్ చేసిన వాళ్ళ సంఖ్య 200 మాత్రమే. సో ఈ 200 ఉన్నప్పుడు ఈ రోజుకి కిడ్నీ రిసిపియెంట్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, కిడ్నీ కోసం వెయిట్ చేస్తున్న కిడ్నీ రోగులు అయితే ఉన్నారో వాళ్ళు ఈ రోజుకి 7,000 పైగా చిలుకున్నారు. సో ఇంతమంది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, 7,000 పై చిలుకున్న మనిషి ఈ రోజున రిజిస్టర్ చేయించుకుంటే ఈ యావరేజ్ 200 పర్ సంవత్సరానికి డొనేట్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తున్న మనిషికి ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు. సో ఈ గ్యాప్ని తగ్గించడానికి ఈ అవగాహన సదస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, మన దగ్గర ఇండియాలో సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ప్రతి దేశానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇండియాలో ఏంటంటే ఆప్ట్ ఇన్ సిస్టమ్, అంటే ఎవరన్నా దాత కావాలి అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళు ప్లెడ్జ్ చేయాలి, మేము డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నామని. కానీ కొన్ని కంట్రీస్లో, స్పెయిన్, క్రొయేషియా, బెల్జియం, ఆస్ట్రియా లాంటి కంట్రీస్లో ఏంటంటే వాళ్ళకి ఆప్ట్ అవుట్ సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ప్రతి పౌరుడు, ఆ దేశానికి సంబంధించిన ప్రతి పౌరుడు వాళ్ళు కన్సెంట్ ఇచ్చి, అంటే నేను డొనేట్ చేయదలుచుకోలేదు అని చెప్తే తప్పితే వాళ్ళందరూ కూడా దాతలకు పరిగణించబడతారు. సో ఆ రకంగా ఆ దేశాల్లో ఏతుందో ఆర్గన్ డొనేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మన దేశంలో ఈ అవగాహన పెంచడానికి ఇది చాలా హై టైం అండి చేయడానికి. ఓకే డాక్టర్, ఫస్ట్ కాల్ తీసుకుందాం. రమణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మా బాబుకి చిన్న పిల్లడు 5వ సంవత్సరం అప్పుడు కిడ్నీ తీసేశారు. ఓకేమ్మా. 2వ కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఓకే. అది కూడా ఇప్పుడు బాగా మందులు ఆడుతున్నామండి. అది కూడా 3వ స్టేజ్ దాటి 4 పాయింట్స్ ఉందండి. ఓకే. మరి అది మాకు బెట్టుకు మా భర్తది నాది ఇద్దరిది కలవలేదు, బాబుకి మ్యాచ్ కాలేదు. ఓకే. మరి అట్ట చేయాలండి ఆ బాబుకి, మందులు ఆడుతున్నాము. ఓకే. మీ బాబు చెప్పండి. చెప్పండి సార్. మీ బాబు కిడ్నీ సమస్య కారణం ఏమని చెప్పారమ్మా డాక్టర్స్? ఇన్ఫెక్షన్ వచ్చిందండి పుటకలో నుంచి. ఇన్ఫెక్షన్ ఉంది. సో ఎలా ఉంటుందంటే అమ్మా, ఏదో కిడ్నీ వ్యాధికి కారణం అవుతుందో అది మళ్ళీ వస్తుందా రాదా అనే దానిపైన కిడ్నీ మార్పిడి చేసుకోవచ్చు అనేది డిసైడ్ చేస్తారు. సో మీ డాక్టర్ సూచిస్తారు మీకు ఎందువల్ల మెయిన్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందో చూసి, ఒకవేళ ఇది మళ్ళీ ఒకవేళ కిడ్నీ అమరిస్తే, ఒకవేళ మీ ఇంట్లో మ్యాచ్ కావట్లేదు అంటున్నారు, సో మనము వేరే రకంగా ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఏపీ ప్రభుత్వంలో కానీ జీవన అనే కార్యక్రమం ఉంది. దాంట్లో రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా కిడ్నీ వచ్చినప్పుడు అమర్చుకోవచ్చు. కానీ దీనికన్నా ముందు చూసుకోవాల్సిందంటే, ఏదైతే ప్రాబ్లం చేత కిడ్నీ ఇప్పుడు డ్యామేజ్ అయ్యిందో, 2వ కిడ్నీ కూడా డ్యామేజ్ అయిందని చెప్తున్నారు, అయ్యిందో మళ్ళీ ఒకవేళ కిడ్నీ అమరుస్తే, కొత్త కిడ్నీ అమరుస్తే మళ్ళీ ప్రాబ్లం ఉందా లేదా రాకుండా
వస్తుందా రాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళడం మంచిది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అమ్మా. ఒకటి మీరు స్టేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా జీవన్ అనే కార్యక్రమం ఉంది. దాంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాబు సీనియారిటీని బట్టి, బాబుకున్న జనరల్ కండిషన్ని బట్టి కొంత వ్యవధి తర్వాత బాబుకి కిడ్నీ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైనా మ్యాచ్ అయ్యేది, ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావట్లేదు అంటున్నారు. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని వాళ్ళకి పేర్ చేస్తారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ బాబుది ఏ బ్లడ్ గ్రూపు, మీది బి బ్లడ్ గ్రూప్ అనుకోండి. ఇంకొక పేర్ ఎవరైతే బి రిసిపియంట్ అంటే పేషెంట్కి బి ఉండి దాత ఏగుందనుకోండి, స్వాప్ చేసుకునే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో ఇటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మీ డాక్టర్ గారితో డిస్కస్ చేయాలి. దానికన్నా ముందు నేను చెప్పినట్టుగా ప్రధాన కారణం దేనివల్ల అయితే ఆయన కిడ్నీ ప్రాబ్లం వచ్చిందో చూసుకొని దాని తర్వాతనే ముందుకెళ్ళడం మంచిది. అయితే డాక్టర్, ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది అసలు ఎన్ని టైప్స్ ఉంటుంది? సో ఈ ఆర్గనైజేషన్ 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి జీవించిన వ్యక్తి డొనేట్ చేయడం, ఒకటి మరణానంతరం డొనేట్ చేయడం. ఓకే, జీవించిన వ్యక్తి డొనేట్ చేయడం ఇందాక నేను చెప్పినట్టుగా ఇంట్లో ఉన్న బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే వాళ్ళు నియర్ రిలేటివ్ అంటాం. జీవించిన వ్యక్తి అంటే ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి లేదు. మన లాస్ ఏవైతే ఉంటాయో స్ట్రిక్ట్గా ఉంటాయి. వాటి ప్రకారం నియర్ రిలేటివ్ అంటే తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెలు కావచ్చు, పిల్లలు కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ కావచ్చు, వైఫ్ కావచ్చు, వీళ్ళు మాత్రమే ఫస్ట్ కేటగిరీకి వస్తారు. సో వీళ్ళు మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఇది కాకుండా కొన్నిసార్లు వేరే వాళ్ళు అవుట్ ఆఫ్ ప్రేమాభిమానంతో ఇస్తా అంటే కనుక అదొక ప్రొసీజర్ ఉంటుంది. దానికి స్టేట్ లెవెల్ కమిటీ దగ్గర వీళ్ళు అప్రూవల్ తీసుకొని దాని తర్వాత వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది వచ్చేది మరణాంతరం. ఈ మరణాంతరం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో హఠాన్ మరణం ఏమైనా జరిగినా కానీ, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో సడన్ డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొని మనం కిడ్నీ అమర్చొచ్చు అనేది అనుకుంటారు. కానీ అలా కాదు. ఈ మరణాంతరం కిడ్నీ డొనేషన్ ఏంటంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. మెయిన్గా బ్రెయిన్ డెత్ని మేము తీసుకుంటాం. బ్రెయిన్ డెత్ ఏంటంటే ఈ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఏదైనా కారణం చేత పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు బ్రెయిన్ ఇర్రివర్సిబుల్ స్టేట్ అంటే మనం ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా బ్రెయిన్ రివర్స్ అయ్యే ఛాన్స్ లేనప్పుడు, అటువంటి పేషెంట్ హార్ట్ ఇంకా ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఏవైతే మెయిన్ ఆర్గన్స్ ఉంటాయో లంగ్స్ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, వీటన్నిటికి బ్లడ్ సప్లై అందుతున్నప్పుడు అటువంటి వ్యక్తులు మాత్రమే డిసీజ్ డొనేషన్ అంటే మరణాంతరం కిడ్నీ ఆర్గన్స్ డొనేట్ చేయడానికి వీలవుతుంది. ఇటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ కనుక కన్సెంట్ ఇచ్చి ఒప్పుకుంటే కనుక 8 మందికి కొత్తగా ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. అట్లీస్ట్ 50 మందికి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు. 8 మందికి మెయిన్ ఆర్గన్స్ ఇవ్వడానికి వీలవుతుంది. 50 మందికి టిష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. మనకి బాడీ లోపల టెండాన్స్ అని, లిగమెంట్స్ అని, స్కిన్ అని, ఇటువంటి వాటన్నిటికి కూడాను మనకి టిష్యూస్ అని డొనేట్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి వీలవుతుంది. అయితే డాక్టర్, ఈ ఆర్గాన్ అనేది ఎవరు డొనేట్ చేయొచ్చు? ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా దీనికి? ఓకే, సో లైవ్ డొనేషన్లో అంటే జీవించిన వ్యక్తి డొనేట్ చేయడానికి కొన్ని మాత్రమే డొనేట్ చేయొచ్చు. లైక్ ఒక 2 కిడ్నీలో ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు, ఒక పార్ట్ ఆఫ్ లివర్ డొనేట్ చేయొచ్చు, ఒక పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ డొనేట్ చేయొచ్చు. అదే మరణించిన వ్యక్తి, మరణాంతరం ఇందాక బ్రెయిన్ డెడ్ డొనేట్ చేసిన వ్యక్తి చెప్పిన ఆర్గన్స్ 8 మెయిన్ ఆర్గన్స్ కావచ్చు, 50 టిష్యూస్ కావచ్చు డొనేట్ చేయడానికి వీలవుతుంది. సో ఇటువంటివి హాస్పిటల్లోనే మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే ఈ విషయంలో ఇంకోటి ఏంటి అని అంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ డొనేషన్ అనేది సేఫేనా కాదా అనేసి డౌట్ అనొచ్చు, అదంటే భయం అనే చెప్పుకోవచ్చు. దాన్ని ఏమంటారు మీరు? మెయిన్గా ఇది అవగాహన లేకపోవడం వల్లనే జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 18 years దాటిన వ్యక్తి ఎవరైనా కానీ అవయవదానానికి ముందుకొచ్చి డొనేట్ చేయడానికి ముందుకు రావచ్చు. అయితే దీనికి ముందు ఏంటంటే ఏ డాక్టర్ అయినా కానీ ఒక రిసిపియంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాకా నేను చెప్పినట్టుగా నియర్ రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఆర్గన్ అవసరం ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి తరువుగా ఎవరైతే దాత ముందుకు వస్తారో వాళ్ళకి అన్ని టెస్ట్లని చేసి ఏ టెస్ట్లు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈయనకి సర్జరీలో కావచ్చు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనము ఆర్గన్ డొనేషన్కి ముందుకెళ్తాం. సో ఆర్గన్ డొనేషన్ ఈ టెస్ట్లని చేసిన తర్వాత అన్ని కన్సల్టేషన్ మేజర్గా అంటే హార్ట్కి లంగ్స్ సంబంధించిన టెస్ట్లన్నీ డాక్టర్స్ చూసి వీళ్ళు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ముందుకెళ్ళి ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్లో కనుక సర్జరీ చేయించుకుంటే కనుక సక్సెస్ రేట్ అనేది బాగానే ఉంటుందండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఒక కిడ్నీ చెడిపోతే దాన్ని ఒక హెల్దీ కిడ్నీ మాత్రమే రిప్లేస్ చేయగలదు. డయాలిసిస్ అయిన పేషెంట్స్ కూడా సంవత్సరాల తరబడి ఉంటారు, కానీ వాళ్ళకి ఓ కిడ్నీ చేసే పని అన్నీ కూడా డయాలిసిస్ చేయదు. సో వాటికి మిగతా పనులు కూడా మనం మెడిసిన్ ద్వారా చేస్తుంటాం. కానీ ఏదైనప్పటికీ ఒక న్యాచురల్గా హెల్దీ కిడ్నీ ఫుల్ కిడ్నీ ఫంక్షన్స్ అన్నీ కూడా రిప్లేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే డాక్టర్, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సక్సెస్ రేట్ ఎంత అంటే మీరేం చెప్తారు? ఎందుకనంటే జనాల్లో రకరకాల అవగాహన లోపం వల్ల రకరకాల అంచనాలతో ఉంటారు కదా, మీరేం చెప్తారు దీనికి? ఇది కామన్గా ఉండే అపో అండి. చాలామంది ఏమంటారంటే మేము డయాలిసిస్ చేయించుకుంటున్నాం కదా, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు డయాలిసిస్ చేయించుకుంటున్నాం కదా, మాకు బాగానే ఉంది, కిడ్నీ మార్పిడి అవసరం లేదు అనుకుంటారు. కానీ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా కిడ్నీ మార్పిడి ఈజ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఎ పేషెంట్
ఎవరైతే కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయ్యిందో. సో అందుకోసమనే ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్లో టెస్ట్లని చేయించుకున్న తర్వాత ముందుకెళ్తే కనుక వీళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి మెడిసిన్స్ వాడుకుంటే కనుక ఈ మెడిసిన్స్ కూడా చాలా మటుకు ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటే కనుక ఎవరైతే అఫోర్డబిలిటీ స్తోమత లేక మనం చేయించుకోలేము అనుకున్నారో వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా ఫ్రీగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతాయి. లైఫ్ లాంగ్ జీవితాంతం వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు చేయాల్సిందంటే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండడము, ఈ మెడిసిన్స్ అన్నీ క్రమం తప్పకుండా వాడడం. ఏ కారణం చేతనన్నా కానీ వాళ్ళు మెడిసిన్స్ ఆపేస్తే కనుక ఆ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే సక్సెస్ రేట్ అనేది బాగానే ఉంటుంది. 5 years ఈ సక్సెస్ రేట్ ఎట్లా మెజర్ చేస్తారంటే 5 years సర్వైవల్ రేట్. అంటే ఈ రోజున సర్జరీ చేయించుకుంటే పేషెంట్ కనుక 5 సంవత్సరాల తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారు, ఎంతమంది జీవించున్నారు, వాళ్ళ క్వాలిటీ ఇవన్నీ అసెస్ చేస్తూ ఉంటారన్నమాట. సో వీటి ప్రకారం చనిపోయిన వ్యక్తి నుంచి తీసుకున్న కిడ్నీ కావచ్చు, లేదా జీవించిన వ్యక్తి నుంచి తీసుకున్న కిడ్నీ కావచ్చు, ఓవరాల్గా ఒక 5-10% అటు ఇటుగా ఉండడం కానీ బట్ ఓవరాల్గా సక్సెస్ రేట్ అనేది బాగానే ఉంటుంది. సో నా విన్నపం ఏంటంటే మ్యూజిక్ స్పెషలిస్టులందరికీ కూడాను ఒకవేళ ఏ డాక్టర్ అయినా కానీ మీకు సజెస్ట్ చేస్తే కనుక డొనేషన్ చేయడం కూడా సేఫే అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించడం కూడా సేఫే, కానీ మీ సైడ్ నుంచి జాగ్రత్తలు పాటించాలనేది అండర్లైన్ చేయించుకోవాల్సిన విషయం. ఎస్ డాక్టర్, ఈ విషయంలో ఏంటంటే చాలా మందికి డాక్టర్ చెప్పే విషయాన్ని వినడం కంటే బయట వాళ్ళు చెప్పేవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దానికి ఎక్కువ భయపడుతూ ఉంటారు. లైక్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల నార్మల్ డయాలసిస్ మీద ఉంటేనే బెటర్, ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల ఇట్లా ఉంటుంది, ఆర్ ఎల్స్ డొనేట్ చేస్తే వాళ్ళకి ఇంకేమన్నా అవుతుంది, ఇలాంటి అపోహలతోనే ముందు ఆ పేషెంట్ భయపడడం జరుగుతుంది. అందుకని అది అడగడం జరుగుతుంది. ఎస్, దానివల్ల ముందు వీళ్ళు ఇంకా కొంచెం డౌన్ అవుతూ ఉంటారు. ఇంకా ఆల్రెడీ డిసీజ్డ్ పేషెంట్ కాబట్టి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఎస్ అన్సర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఎస్ డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటి అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అన్సర్ గారు, చెప్పండి. సార్ ఇక్కడ మా మిస్సెస్ కు ఒక కిడ్నీ ఒక స్టోన్స్ ఉండే ఒక 6 నెలల కింద, ఓకే, ఒక 6 సంవత్సరాల కింద సార్. ఓకే, అయితే అవి తర్వాత మొన్న ఒక 2-3 నెలల కిందట పోయి చూపెడితే అది ఇన్ఫెక్షన్, అది మన కిడ్నీ అనేది మొత్తం అది 3% వచ్చింది సార్. అది ఓకే, అది డాక్టర్ గారు అన్నారు కదా, ఇప్పుడు ఒక కిడ్నీ 97% ఉంది, ఇంకో కిడ్నీ అనేది వాళ్ళు తీసేయాలంటుంది సార్. అది అదే అండి. సో మీరు చెప్పిన చెప్పండి. ఆ కిడ్నీ అనేది తీసేయాలమ్మా, ఆపరేషన్ చేయాలా, ఈ కిడ్నీ తీసేయాలంటుంది సార్. ఇది అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంతకుముందు కిడ్నీ స్టోన్ వచ్చింది, దాన్ని మేనేజ్ చేశారు, కానీ మళ్ళీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ కూడా ఉందంటున్నారు, తీసేయాలంటున్నారు, అంతే కదండి? ఆ ఇన్ఫెక్షన్ ఏం లేదు కానీ ఆ కిడ్నీ అనేది పనిచేస్తలేదు అని చెప్తాను సార్. ఓకే అండి. అయితే డాక్టర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ ఉన్న కిడ్నీ అయితే స్టోన్ ఉన్న కిడ్నీ ఉందో దానిలో ఇన్ఫెక్షన్స్ రావడము, తద్వారా ఇంకా నార్మల్గా ఉన్న కిడ్నీ ఇంకో కిడ్నీ అయితే ఉందో దానిపైన ప్రభావం పడుతుంది కాబట్టి అందుకే తీసేయాలని డిసైడ్ చేస్తారు. ఒకవేళ డాక్టర్స్ టెస్ట్ చేసి దాని ఫంక్షనింగ్ చాలా తక్కువగా ఉంది, తీసేయాలని సూచిస్తే మాత్రం తప్పకుండా తీసేయాల్సిన అవసరం పడుతుందండి. లేదంటే ఇంకో కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. డాక్టర్, ఇంకా క్వశ్చన్ ఏంటంటే పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ కన్సీవ్ అవ్వడానికి ఈ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? చూడండి, చాలామంది పేషెంట్స్ ఎర్లీ స్టేజెస్లో అంటే 15-16 years 20 yearsలో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు తర్వాత మ్యారేజ్ చేసుకొని కన్సీవ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఆడవాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఎటువంటి ఇది లేదు. ఒకసారి కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత బాడీలో అయితే నార్మల్ ఫంక్షన్స్ అయితే ఉంటాయో, రిప్రొడక్టివ్ ఫంక్షన్ అవుతుందో అది నార్మలైజ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు ఫ్యూచర్లో కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కన్సెప్షన్ ఏదైతే ఉందో, కన్సీవింగ్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని డాక్టర్స్తో డిస్కస్ చేసి, ఎందుకంటే ఈ గ్రాఫ్ట్ అయితే కిడ్నీ పెట్టారో, కొత్త కిడ్నీ పెట్టారో దాన్ని మెయింటైన్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తారన్నమాట. సో వాటి వల్ల ఈ బిడ్డకు ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే ముందుగానే మేము కన్సీవ్ అవుదాం అనుకుంటున్నాం, మేము ప్లాన్ చేసుకుంటున్నామని డాక్టర్స్తో డిస్కస్ చేస్తే ఈ మెడిసిన్స్లో ఏవైతే ఉంటాయో సేఫ్ మెడికేషన్కి మార్చి వాటి వల్ల బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఫైనల్గా మంచిగా డెలివరీ అయ్యేలాగా ఫాలోఅప్లో ఉండి చేసుకోవడం మంచిది. సో కానీ ఫైనల్గా డెలివరీ అనేది ఖచ్చితంగా పాసిబులే. ఇదే మగవాళ్ళ విషయానికి వస్తే కూడా వాళ్ళ వీర్యకణాలు ఇంప్రూవ్ అవ్వడము, వాళ్ళు ఫాదర్ కావడం లాంటిది కూడా చాలా మటుకు చూస్తూ ఉన్నాం. ఎస్ డాక్టర్, అయితే ఇలానే కిడ్నీ డొనేట్ చేసిన పేషెంట్స్ ఎవరైతే కిడ్నీ డొనేట్ చేసిన డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే డాటర్స్ ఉంటారు, మదర్స్కి ప్రాబ్లం ఉంటుంది, లేదంటే గ్రాండ్ పేరెంట్స్కైనా ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళది మ్యాచ్ అవుతుంది, వీళ్ళు ఇద్దామని అనుకుంటారు. ఆ టైంలో వీళ్ళు ఏం చెప్తారు, లేదు ఇట్లా నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటారు కదా, వీళ్ళకి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుందంటారు? అది అపోహే అంటారా? అపోహే అండి. ఎందుకంటే చాలామంది డొనేషన్ చేసిన వాళ్ళకి
ఫ్యూచర్లో అంటే వీళ్ళు ఒక 6 months మినిమం ఆగాల్సి ఉంటుంది. ఆగిన తర్వాత రెగ్యులర్గా డాక్టర్స్ అయితే ఆబ్వియస్లీ కన్సీవ్ అయిన తర్వాత రెగ్యులర్గా డాక్టర్స్తో ఫాలోఅప్లో ఉంటారు. ఇదే కాకుండా ఫిజిషియన్స్ కూడా మీట్ అవి ఒకవేళ బీపీ ఏమైనా ఉందా, బీపీ ఉండడానికి కారణం కిడ్నీ అవసరం లేదు. మామూలుగా కూడాను యంగ్ ఫీమేల్స్లో బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి కారణాల చేత అంటే డొనేషన్కి సంబంధం లేని కారణాల చేత కూడా కిడ్నీ పైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది. సో అందుకోసమనే వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక 6 months వెయిట్ చేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా కన్సీవ్ అవుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. డాక్టర్, అదేవిధంగా పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ యాక్టివిటీస్ మామూలుగానే వాళ్ళు ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మామూలుగా ఇంతకు ముందులాగానే పార్టిసిపేట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చండి. ఇప్పుడు మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఒక 50-60 సంవత్సరాల మనిషి రొటీన్గా ఏదో చిన్న కడుపు నొప్పి వచ్చో లేదా ఏదైనా మామూలుగా టెస్ట్ చేయించుకుందామనో ఇన్సూరెన్స్ కోసమనో స్కానింగ్ చేస్తే వాళ్ళు గమనించేదంటే ఒకటే కిడ్నీ ఉందని. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళు 50-60 సంవత్సరాల నుంచి ఒకటే కిడ్నీతో వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సో అట్లాంటప్పుడు మనం ఒక కిడ్నీ తీసిన తర్వాత కూడా ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. ఇప్పుడు మామూలుగా నేను చెప్పినట్టుగా ఇందాక ఒక పేషెంట్ చెప్తున్నారు, ఒక కిడ్నీలో స్టోన్ వచ్చింది, ఆ కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయింది, తీసేయాలని చెప్పేసి. సో కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి తీసేసినా కూడా ఇంకో నార్మల్ కిడ్నీ ఉన్నంతసేపు బాడీ ఆటోమేటిక్గా దానికి అడ్జస్ట్ అయ్యి నార్మల్ ఫంక్షన్ కంటిన్యూ చేస్తుంది. సో ఈ డొనేషన్ వల్ల ఎటువంటి ఇష్యూ ఉండదు. వీళ్ళు ఫ్యూచర్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ ఎన్రోల్ అవ్వచ్చు, వాళ్ళు అన్ని రకాలుగా ఫిజికల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఎన్రోల్ కావచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుధాకర్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు డయాలసిస్ అవుతుంది. ఓకే అండి, డాక్టర్ ఉన్నారు, చెప్పండి. డయాలసిస్ అవుతుంది. మాది ఏజ్ 67 మేడం. ఓకే. అయితే మా ఏజ్ వాళ్ళకు కిడ్నీ పెట్టడానికి వీల్లేదని అన్నారు, తెలుసుకున్నాం సార్. సుధాకర్ రెడ్డి గారు, ఏంటంటే మీరు 67 సంవత్సరాలు చెప్పారు. ఓకే సుధాకర్ రెడ్డి గారు, యా అంటే ఏంటంటే ఇప్పుడు వయస్సు ఈ ఏజ్ వాళ్ళకి చేయకూడదని ఏం లేదు, కానీ ఏంటంటే ఇప్పుడు కిడ్నీ మార్పిడి చేసే టైంలో కొత్తగా వచ్చిన కిడ్నీని మీ బాడీలో అమర్చడానికి అడ్జస్ట్ కావడానికి ఒక సివియర్ టైప్ ఆఫ్ మెడికేషన్ ఇస్తారనమాట. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 60 సంవత్సరాలు 67 సంవత్సరాలు ఉన్న మనిషికి ఆబ్వియస్గా ఇన్ఫెక్షన్స్కి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమనే మీ డాక్టర్ గారు చూసి ఒకవేళ అన్ని పరీక్షలు చేసి ఒకవేళ మీకు రిస్క్ ఎక్కువగా ఉందని వద్దు అని చెప్తే మీరు డయాలసిస్ చేసుకోవడం ఉత్తమండి. కానీ ఈ విషయాన్ని డాక్టర్స్ మాత్రమే డిసైడ్ చేస్తారు. మీ జనరల్ కండిషన్ని, మీ హార్ట్ కండిషన్ అన్ని అసెస్ చేసి అప్పుడు మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చా లేదా, రిస్క్ ఎంత ఉంది, బెనిఫిట్ ఎంత ఉంది, దాన్ని అసెస్ చేసుకుని దాని తర్వాత మీకు అడ్వైజ్ చేసిన దాని ప్రకారం ముందుకెళ్ళొచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఉపేందర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా వయసు 35 సంవత్సరాలు సార్. నా పేరు ఉపేందర్ సార్. ఓకే. గత 2019 నుంచి నాకు కిడ్నీ డిసీజ్ సార్ జరుగుతుంది. ఓకే. లాస్ట్ 5 months నుంచి డయాలసిస్ ఉన్నా సార్ నేను. ఓకే. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ వయసు 35 సంవత్సరాలు ఉన్నారు కదండి. అవును సార్. సో ఖచ్చితంగా మీకు కిడ్నీ మార్పిడి అనేది అత్యుత్తమమైన ట్రీట్మెంట్ అండి. డయాలసిస్ అనేది టెంపరీగా మేనేజ్ చేసుకోవడానికి మాత్రమే, కానీ మీరు అన్నట్టే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఖచ్చితంగా వెళ్ళాలి. మొదటిది, మీ ఇంట్లో ఎవరైనా కిడ్నీ దాతలు ఉన్నారు, మీకు మ్యాచ్ అవుతుంది, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందంటే వాళ్ళ ద్వారా కిడ్నీ డొనేట్ చేయించుకోవడం, ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం అనేది బెస్ట్ థింగ్. ఇన్ కేస్ ఇంట్లో ఎవరు మనకి సూటబుల్ డోనర్ లేనప్పుడు మనము ఈ జీవన్దాన్ కార్యక్రమం అవుతుందో స్టేట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్రోల్ చేసుకొని మీ వయసుకి యావరేజ్గా ఒక 3 సంవత్సరాల టైం పట్టొచ్చు. కానీ మీకున్న కండిషన్ని బట్టి మీరు డయాలసిస్ ఎలా చేయించుకుంటున్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీ సీనియారిటీ డిసైడ్ అవుతుంది. సో దాని తర్వాత మీకు యావరేజ్గా ఒక 3-4 years టైం పట్టొచ్చు, కానీ మీ కిడ్నీ డొనేషన్ అలొకేషన్ మాత్రం అవుతుంది. సో డెఫినెట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. అయితే డాక్టర్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి డోనర్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుందా? ఎందుకంటే చాలా మందిలో ఇది రైజ్ అయ్యే డౌట్. సో యూజువల్గా డొనేషన్ వల్ల ఎటువంటి ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్ ఉండవండి. చాలా మటుకు ఇన్సూరెన్స్ పాలసీలో ఇది కూడా చూస్తున్నారన్నమాట. ఒకవేళ దాత ఇంతకుముందు రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా అవసరం పడుతుంది, నేను డొనేట్ చేయొచ్చా అనుకుంటే అవి కూడా కవరేజ్, అంటే ఈ ఆర్గన్ డొనేషన్ సంబంధించిన టెస్టులు కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, వీటి ఖర్చులన్నింటి కూడా ఇన్సూరెన్స్లో భరించే ఆప్షన్ ఇస్తున్నాయి. ఇదే కాకుండా మన చట్టాలు ఏవైతే ఉన్నో ఈ డోనర్స్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళ ఇన్సూరెన్స్లో ఎన్రోల్ అవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం కాకుండా చూడడానికి కూడా లాస్ అనేవి ఉన్నాయి. సో నిరభ్యంతరంగా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు డొనేషన్ తర్వాత కూడా. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రదీప్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు 38 years నాది, ప్రదీప్ నా పేరు. ఓకే సార్ నాకు నేను
అయితే కిడ్నీస్ రెండు కూడా రైట్ సైడ్ లో ఉన్నాయని చెప్పారు. ఓకే, ఎస్ చెప్పండి, కంటిన్యూ చేయండి. దానివల్ల ప్రాబ్లం అవుతుందా సార్? మీకు రైట్ సైడ్ ఎలా తెలిసిందని రొటీన్గా స్కాన్ చేస్తే తెలిసిందా, ఏదైనా ప్రాబ్లం అయిందా? స్కాన్ చేశారు సార్, రొటీన్గా స్కాన్ చేశారు అంతే. యాక్చువల్లీ నార్మల్ చెకప్కి వెళ్ళాను నేను. ఓకే ఫైన్. యూజువల్గా ఏంటంటే ఇవి కొన్నిసార్లు ఫ్యూజ్ అయి ఉండడము లేదా కిడ్నీ రెండు ఒక సైడ్ ఉండడం జరుగుతూ ఉంటాయండి. సో మీకు ఫ్యూచర్లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడము, అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి మీరు స్కాన్ చేయించుకొని డాక్టర్ కలవడం చేయడం మంచిదండి. ఎందుకంటే ఇట్లా ఫ్యూజ్ అయిన కిడ్నీస్లో నార్మల్ అనాటమీ అంటే నార్మల్గా కిడ్నీ ఎలా ఉంటుంది, మూత్రం ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అది పైప్స్ ద్వారా కిందికి రావడం, ఇవన్నీ ఒక ప్రాసెస్లో ఉంటాయి. ఇప్పుడు మీ కండిషన్లో ఏంటంటే ఆర్కిటెక్చర్ మొత్తం దెబ్బతింటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ రావడము లేదా స్టోన్స్ ఫామ్ కావడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మనం ముందుగానే పసిగట్టాలంటే ఏ చిన్న ప్రాబ్లం, మీకైనా చిన్న క్లూ అనిపించినా, యూరిన్లో మంట అనిపించినా లేదా బ్యాక్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ అంటే అందరికీ రొటీన్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరూ కూడా కిడ్నీ ప్రాబ్లం కాదండి. బట్ మీ కండిషన్లో ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్నా, మూత్రంలో మంట ఉన్నా, మూత్రం ఎర్రగా వచ్చినా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి స్కాన్ చేయించుకోవడం మాత్రం మంచిది. ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మీ రిస్క్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రెండు కిడ్నీస్ ఒక సైడ్ ఉన్నాయి కాబట్టి అవి ఫ్యూజ్ అయిందో తెలియదు మనకి. సో అందుకోసమనే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండడం మంచిదండి మీరు. ఓకే డాక్టర్, అయితే బ్రెయిన్ డెడ్ పేషెంట్కి ఆర్గాన్ డొనేషన్ చేయాల్సి ఉంటుంది కదా, సో అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ బిల్ ఎవరు బేర్ చేయాల్సి ఉంటుంది? యూజువల్గా ఇటువంటి వాటిలో ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఇన్సూరెన్స్ చేస్తుందండి. సో బిల్ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి కాజ్ కోసం వెళ్తున్నారు కాబట్టి ఆ బిల్ అనేది మోస్ట్లీ ఇన్సూరెన్స్ వాళ్ళు కవర్ చేస్తారు. ఓకే డాక్టర్, అయితే ఆల్రెడీ ఒక కిడ్నీ డొనేట్ చేస్తారు, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని అనేటట్టయితే వాళ్ళకి ప్రయారిటీ ఏమైనా ఉంటుందా? ఇందాక మన కాలర్ మాట్లాడారు 35 years ఏజ్ ఉంది, నేను రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఈ పేషెంట్స్ టెస్ట్ అన్ని చేయించుకొని ఈ జీవనదాన కార్యక్రమం రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్తారో వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి డయాలసిస్ పైన ఉన్నారు, వీళ్ళ వయసు ఎంత, వీళ్ళకి డయాలసిస్ ఎలా అవుతుంది, వీటన్నిటి పాయింట్స్ పైన ఇస్తారు. అలాగే ప్రియర్ దాత, ఇంతకుముందు కిడ్నీ డొనేట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ వేరే ఏ కారణం చేత కిడ్నీ డ్యామేజ్ అవుతే కనుక వీళ్ళకి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వీళ్ళ ఈ పాయింట్స్ అన్నింటిలో ఒకవేళ అత్యధికమైన పాయింట్స్ వీళ్ళకే ఇస్తారండి. సో ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్లో ఏ కారణం చేత కిడ్నీ డ్యామేజ్ అవుతే కనుక, వీళ్ళకి కిడ్నీ అవసరం పడితే కనుక ప్రయారిటీ లిస్ట్లో వీళ్ళు పైన ఉంటారు. సో ఆ రకంగా వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సరస్వతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి, నా పేరు సరస్వతి. ఓకే నమస్కారం అండి, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే సరస్వతి గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నా ఏజ్ వచ్చేసి 52 సంవత్సరాలు. ఓకే, నేను ఆఫ్టర్ మై డెత్ నా బాడీకి డొనేట్ చేయాలనుకుంటున్నాను సార్. దానికి ప్రాసెస్ ఎట్లుంటుంది సార్, కొంచెం చెప్తారా? ఓకే, అంటే ఇదేంటమ్మా అంటే ఇది ఈ అవగాహన సదస్సులు అన్నీ కూడా దానికోసమని. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్గన్ డొనేషన్కి ప్లెడ్జింగ్ అనేది ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జీవనదాన కార్యక్రమం అనే సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మేము ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నామంటే ఒక ప్రొఫార్మా ఉంటుంది, దాన్ని ఫిల్ చేస్తే మనం ప్లెడ్జింగ్ చేయొచ్చు. కానీ ఏ కారణం చేత ఇప్పుడు ఆమె చెప్పినట్టుగా ప్రతి మనిషికి మరణం అనేది ఇన్ఎవిటబుల్, అంటే ఏదో ఒక రోజు మనం సంభవించాల్సిందే. ఒకవేళ ఒక ప్లెడ్జ్ చేసిన మనిషి, అంటే ఈరోజు నేను నా అవయవాలను డొనేట్ చేస్తానని దాంట్లో క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు రేపు ఏ కారణం చేతనైనా కానీ ఐసీయూలో చనిపోతే కనుక డాక్టర్స్ ఈ పర్టికులర్ మనిషి బ్రెయిన్ డెడ్ అయ్యారు, వీళ్ళ ఆర్గన్స్ తీసి మనం వేరే వాళ్ళకి పెడితే వాళ్ళకి కొత్త జీతాన్ని ఇవ్వచ్చు అంటే కనుక డైరెక్ట్గా తీసుకోవడానికి వీలు లేదు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి. ఇప్పుడు సరస్వతి గారు చెప్పినట్టుగా ఆమె ప్లెడ్ చేస్తారు, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీని గురించి అవగాహన ఉండాలి. అంటే మీరు పలానా ప్లెడ్ చేశారు అంటే ఈ ఆర్గన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, దాంట్లో రిజిస్టర్ చేసుకున్న విషయం వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. లేకపోతే మీరు ప్లెడ్ చేసిన దానికి ఉపయోగం ఉండదు. మీరు ప్లెడ్ చేసినా చేయకపోయినా రేపు పొద్దున మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటేనే ఆర్గన్స్ అనేది రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో ప్లెడ్ చేయడం ఒకటి, అండ్ సెకండ్ థింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి రేపు పొద్దున అనుకోని సంఘటన జరిగినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా డొనేట్ చేయడానికి రెడీగా ఉండాలి. అయితే డాక్టర్, ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు ఆర్గాన్ అలొకేషన్ని రిచ్ పీపుల్ కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు లేదంటే పర్పత్ ఉన్న వాళ్ళు ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? సో ప్రతి స్టేట్కి ఈ ఆర్గాన్ అలొకేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో ఇది నేషనల్ లెవెల్ నుంచి ఉంటుంది, నోటో అంటామట, నేషనల్ ఆర్గాన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ టిష్యూ ఆర్గనైజేషన్. సో అది నేషనల్ లెవెల్. అలాగే మనకి రీజనల్ లెవెల్లో ఉంటాయి, స్టేట్ లెవెల్లో ఉంటాయి. స్టేట్లో మనకి సంబంధించి ప్రతి స్టేట్కి ఒక కోర్టు ఉంటుందండి. సో మన స్టేట్కి సంబంధించి జీవనదాన్ ప్రోగ్రామ్ ఉంది. సో ఫర్ సపోజ్ ఏదైనా ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయ్యారనుకోండి, ఆ పేషెంట్కి సంబంధించిన అటెండర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది జీవనదాన్ అయితే ఆఫీస్ ఉంటుందో, స్టేట్ ఆఫీస్ ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది.
అక్కడ నుంచి ప్రతి ఒక్క విషయం కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే ఎక్కడ నుంచి కిడ్నీ వస్తుంది, ఆ పేషెంట్ ఏజ్ ఎంత, ఎందువల్ల చనిపోయాడు, మిగతా ఆర్గన్స్ అని ఎలా ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా జీవనానికి వెళ్తుంది. అక్కడ నుంచి మనకి ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉంటారో ఈ ప్రాసెస్ మొత్తం కోఆర్డినేట్ చేయడానికి ప్రతి ఒక్క హాస్పిటల్లో కోఆర్డినేటర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అవగాహన ఉంటుంది. అంటే ఎక్కడ నుంచి కిడ్నీ వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరి సీనియారిటీ ఎంత. సో ఇటువంటి విషయాల్లో పొలిటీషియన్స్ కావచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు, పలుకుడున్న మనుషులు కావచ్చు, ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదండి. ప్రతి ఒక్కటి సీనియారిటీ ప్రకారం ఒక ట్రాన్స్పరెంట్ బేస్ సిస్టంలో నడుస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకట్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, మా ఉన్న వాళ్ళ కొడుకు కిడ్నీలు 2 డ్యామేజ్ అయినాయని చెప్పి సార్. వయసు ఎంత అండి? 27 years సార్. ఓకే. వాళ్ళ మదర్ యొక్క లేకపోతే జీవనాంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది సార్. వాళ్ళ మదర్ నడుస్తాను. ఓకే వెంకట గారు, ఇందాక నేను చెప్పినట్టు 27 years కాబట్టి మొదట ఆయనకి ఏ కారణం చేత కిడ్నీ పైన ప్రభావం పడిందో తెలుసుకోవాలి. ఒకవేళ మనకి ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రికర్ కాదు, అంటే కొత్తగా పెట్టిన కిడ్నీ కూడా ప్రాబ్లం కాదు అనుకున్నప్పుడు మనం ట్రాన్స్ప్లాంటేషన్ ముందుకు వెళ్ళొచ్చు. రెండవది, మదర్ ఇవ్వచ్చా జీవనాంలో పెట్టుకోవాలా అంటే ఫాదర్ కానీ మదర్ కానీ డొనేట్ చేస్తే బై డిఫాల్ట్ ఏ మనిషి అయినా కానీ 50% జీన్స్ అవుతుంటే మదర్ నుంచి 50% ఫాదర్ నుంచి తీసుకొని వస్తారన్నమాట. సో అలాంటప్పుడు 50% బై డిఫాల్ట్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా అవయవం తీసి ఇంకో పేషెంట్లో అమర్చాలంటే డెఫినెట్గా ఇమీడియట్గా అది రిజెక్ట్ చేస్తుంది. మనది కానీ ఆర్గన్ ఏది కూడా బాడీ యాక్సెప్ట్ చేయదు. అలాంటప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఇస్తే అట్లీస్ట్ 50% మ్యాచ్ అవుతుంది. కానీ 50% మ్యాచ్ చేయడానికి మనం మెడిసిన్స్ ఇవ్వాలి. కానీ ఈ కండిషన్లో ఏంటంటే సూటబుల్ డోనర్స్ ఒకవేళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి పేరెంట్స్కి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, వాళ్ళు డొనేట్ చేయొచ్చు అనుకుంటే కనుక ఇంట్లో వాళ్ళు ఇవ్వడం ఉత్తమమైన సొల్యూషన్. లేదు ఇంట్లో వాళ్ళు సూటబుల్ డోనర్స్ లేరు అనుకుంటే కనుక జీవన కార్యక్రమంలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒకసారి డయాలిసిస్ స్టార్ట్ అయిన తర్వాతనే మనం రిజిస్టర్ చేసుకోవడానికి వీలవుతుంది. పేషెంట్స్ ముందు స్టేజెస్లో అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ సీకిడ్లో ఉన్నారు, రేపు పొద్దున ఎప్పుడో మనకి అవసరం పడుతుందని అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి లేదు. డయాలిసిస్ స్టార్ట్ అయిన తర్వాతనే కొంత టైం గడిచిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఓకే డాక్టర్, ఆర్గాన్ డొనేషన్ గురించి చాలా మందికి తెలియని విషయాలు అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.